అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ BA స్పెషల్ ఇంగ్లీష్ సిలబస్ అనేది చూస్తున్నారు. యాక్చువల్‌గా ఇది 2020, 21 నుంచి డిగ్రీ అన్ని సిలబస్‌లు మారడం అనేది జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నది సెమిస్టర్ 3. ఎవరైతే సెకండ్ ఇయర్ చదువుతున్నారో డిగ్రీ BA స్పెషల్ ఇంగ్లీష్ వాళ్ళకి సంబంధించి సెమిస్టర్ 3 ఇదొచ్చేసి ఏందంటే అన్ ఇంట్రడక్షన్ టు రెస్టోరేషన్ అండ్ అగస్టన్ లిటరేచర్ 1660 నుంచి 1750 ఉన్న సిలబస్ ఏంటంటే హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ అనేది మనం చూస్తూనే ఉన్నాం ఫస్ట్ సెమిస్టర్ నుంచి. దాంట్లో భాగంగానే రెస్టోరేషన్ అండ్ అగస్టన్ పీరియడ్ 18th centuries 17 and 18th century అనేది ఇవ్వడం జరిగింది. అలానే లిటరరీ ఫార్మ్స్ వచ్చేసి సెటైర్, మాక్ ఎపిక్, హెరాయిక్ కప్లెట్, ఎపిస్టిల్ అండ్ హెరాయిక్ ట్రాజడీ, కామెడీ ఆఫ్ మేనర్స్, జెంటిల్ కామెడీ, సెంటిమెంటల్ కామెడీ అండ్ పీరియాడికల్ ఎస్సే. ఇవి లిటరరీ ఫార్మ్స్ కింద ఇవ్వడం జరిగింది 15 మార్కులకి. ఆ తర్వాత పోయిటరీ చూస్తే జొనాథన్ స్విఫ్ట్ ద ప్లేస్ ఆఫ్ డ్యామ్ అండ్ జాన్ బనియన్ అపాన్ ద డిజోబీడియంట్ చైల్డ్ ఇవి ఉండడం జరిగింది 15 మార్కులకి. డ్రామా వచ్చేసి విలియం కాంగ్రేవ్ ద వే ఆఫ్ ద వరల్డ్ 15 మార్కులకి. ప్రోజ్ వచ్చేసి ఎడిసన్ అండ్ స్టీల్ ఏ లేడీస్ డైరీ, అడ్వైజ్ ఇన్ లవ్ ఇవి ఇవ్వడం జరిగింది ప్రోజ్లో. లిటరరీ క్రిటిసిజం వచ్చేసి శామ్యుయల్ జాన్సన్ ప్రిఫేస్ టు షేక్స్పియర్ 100 మార్కులకి 3 గంటలు సమయం. అయితే ఇక్కడ మీకు కనబడుతున్నది 75 మార్కులకే ప్రశ్నాపత్రం అనేది ఇవ్వబడుతుంది. మీరు గమనించినట్లయితే ఏదైతే ప్రశ్నాపత్రం ఉందో సెమిస్టర్ 3 యొక్క ప్రశ్నాపత్రం అది కేవలం 75 మార్కులకే ఉంటుంది. ఇంటర్నల్స్ అనేవి 25 మార్కులకు ఉంటాయి. 3 గంటల సమయం ఈ పేపర్కి అనేది ఇవ్వబడుతుంది. ఇంటర్నల్స్లో ఎగ్జామ్స్ కానివ్వండి, అట్లానే కొన్ని అసైన్మెంట్స్ ఉంటాయి వాటికి సంబంధించి అవన్నీ కూడా కలిపి 25 మార్కులు అనేవి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇది 75 మార్కులు కాక సెక్షన్ ఏ 25 మార్కులకి, సెక్షన్ బి 50 మార్కులకి ఇవ్వబడుతుంది. ఇక్కడ మీకు 8 ప్రశ్నలు అనేవి కనబడతాయి. ఈ 8 ప్రశ్నలు మీరు చూసినట్లయితే అందులో 5 ప్రశ్నలకి సమాధానాలు రాయాల్సి ఉంటుంది. 5 5 25 మార్కులు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 8 ప్రశ్నలు 5 ప్రశ్నలు రాయాలి, 3 చాయిస్ కింద వెళ్ళిపోతాయి. సెక్షన్ బి చూసినట్లయితే ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది ఫస్ట్ యూనిట్లోనే. రెస్టోరేషన్, అగస్టన్ ఈ ఎక్కడి నుంచి వచ్చినాయి చూడండి. ఇక్కడ మీరు చూస్తే రెస్టోరేషన్, అగస్టన్ ఫస్ట్ యూనిట్లో దానికి సంబంధించే ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ యూనిట్లో జొనాథన్ స్విఫ్ట్, జాన్ బనియన్ ఏవైతే పోయిటరీకి సంబంధించి ఉన్నాయో వాటికి సంబంధించి ఇస్తారు. ఆ తర్వాత మీరు చూసినట్లయితే విలియం కాంగ్రీవ్ వే ఆఫ్ ద వరల్డ్ దానికి సంబంధించే 2 ప్రశ్నలు ఇచ్చారు, ఏదో ఒకటి రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత లేడీస్ డైరీ, అడ్వైజ్ ఇన్ లవ్ ఈ స్టీవీ ఈ 2 కూడా స్టీలీ ఏదైతే ఉన్నాయో అతనియే ఇచ్చారు. ఆ తర్వాత జాన్సన్కి సంబంధించి యూనిట్లో 2 ప్రశ్నలు. అయితే ఇంటర్నల్ చాయిస్ ఒక్కొక్కటి మనం రెండిట్లో ఒకటి చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే రెస్టోరేషన్ ఏజ్ ఆ నేమ్ ఎందుకు వచ్చింది రెస్టోరేషన్ అనేసి అడగడం జరిగింది. ఆ తర్వాత సెటైర్ అంటే ఏంటి, దానికి ఎగ్జాంపుల్స్ రాయండి అని. సెంటిమెంటల్ కామెడీ అంటే ఏంటని అడిగారు. స్కెచ్ ద క్యారెక్టర్ ఆఫ్ మిరాబెల్. మిరాబెల్ అంటే వే ఆఫ్ ది వరల్డ్. మీరు చూసినట్లయితే ఇక్కడ 3rd యూనిట్ డ్రామా సెక్షన్ ఉంది కదా, అందులో విలియం కాంగ్రీవ్ రాసిన వే ఆఫ్ ద వరల్డ్లో మిరాబెల్ అనేవాడు ప్రధాన పాత్రధారి. ఓ రకంగా హీరో అనుకోవచ్చు, మిలమంట్ హీరోయిన్ అవుతుంది ఆ విధంగా. అండ్ తర్వాత వాట్ ఈస్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ పోయం అపాన్ ద డిజోబీడియంట్ చైల్డ్. జాన్ బనియన్ రాసిన డిజోబీడియంట్ చైల్డ్ దానికి సంబంధించి సెంట్రల్ థీమ్ మెయిన్ అసలు ఏంటి, దేని చుట్టూ తిరుగుతుంది ఈ డిజోబీడియంట్ చైల్డ్ అనేది. హౌ ఈజ్ హెల్ డిస్క్రైబ్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ద డ్యామ్. ద ప్లేస్ ఆఫ్ డ్యామ్లో హెల్ అనేది ఏ విధంగా చూపించబడింది, ఎలా డిస్క్రైబ్ చేసి ఎలా వర్ణించారు. వాట్ అడ్వైజ్ ఈజ్ గివెన్ బై ద రైటర్ ఇన్ ఓన్స్ చాయిస్ ఆఫ్ మ్యారేజ్. మ్యారేజ్కి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే మీరు వీటిలో మనం చూసినట్లయితే దానికి సంబంధించిన ప్రశ్నే ఇది. వాట్ అడ్వైజ్ గివెన్ బై రైటర్ ఇన్ ఓన్స్ చాయిస్ ఆఫ్ మ్యారేజ్కి సంబంధించి ఎలాంటి చాయిస్ దానికి సంబంధించి ఎట్లా రైటర్ అనే ఆయన సలహాలు ఇచ్చాడు. వాట్ ఆర్ డిమెరిట్స్ ఆఫ్ షేక్స్పియర్ అకార్డింగ్ టు జాన్సన్. ఇక్కడ మీరు చూసిన 5th యూనిట్లో ఉంది లిటరరీ క్రిటిసిజం శామ్యుయల్ జాన్సన్. ఇందులో ప్రిఫేస్ టు షేక్స్పియర్లో మెరిట్స్ చర్చించాడు, డిమెరిట్స్, ఆ తర్వాత 3 యూనిటీస్ వైలేషన్ని సమర్థించాడు. యాక్చువల్గా రాసేటప్పుడు ఇంతకుముందు పూర్వం ఏంటంటే 3 యూనిటీస్ ఉంటాయి, ఆ 3 యూనిటీస్ని గౌరవించి రాసేవాళ్ళు. కానీ షేక్స్పియర్ ఆ విధంగా ఎప్పుడు కూడా వాటిని గౌరవించాలి.
కాబట్టి దానికి సంబంధించి ఈ శామ్యుయల్ జాన్సన్ ప్రిఫేస్ టు షేక్స్పియర్ అనేది ఉంటుంది. డిమెరిట్స్, మెరిట్స్, డిమెరిట్స్ అండ్ 3 యూనిటీస్ గురించి చెప్పాడు జాన్సన్. ఓకే, నెక్స్ట్ సెక్షన్ బి వచ్చినట్లయితే ఇంటర్నల్ చాయిస్ చెప్పుకున్నాం కదా. రెస్టోరేషన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంది, అగస్టన్ ఏజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్, సాలియంట్ ఫీచర్స్ అన్న క్యారెక్టరిస్టిక్స్ అన్న ఒకటే. అయితే ఇక్కడ రెస్టోరేషన్ గురించి మొదటి ప్రశ్న అడిగితే అగస్టన్ గురించి తర్వాత ప్రశ్న అడగడం జరిగింది. ఇక్కడ 2 పీరియడ్లు ఉన్నాయి, ఆ 2 పీరియడ్లే ఇంటర్నల్ చాయిస్గా అడిగేశారు, ఏదో ఒకటి రాయాల్సి ఉంటుంది. తర్వాత సెకండ్ యూనిట్ నుంచి జొనాథన్ స్విఫ్ట్ ద ప్లేస్ ఆఫ్ డ్యామ్డ్, అట్లానే జాన్ బన్యన్ అపాన్ ద డిసోబీడియంట్ చైల్డ్. సమరీ అడిగారు ప్లేస్ ఆఫ్ ద డ్యామ్. క్రిటికల్ ఇవాల్యుయేట్ ద సెంట్రల్ థీమ్. సెంట్రల్ థీమ్ అంటే ఉన్న మెయిన్ థీమ్ ఏంటి. ఇప్పుడు సపోజ్ ఒక సినిమా ఉందనుకోండి, ప్రేమ కథా చిత్రమా, ఫ్యాక్షనా, యాక్షనా, కామెడీయా, థ్రిల్లరా, డార్క్ కామెడీయా, డార్క్ ఫ్యాంటసీయా, రొమాంటిక్ థ్రిల్లరా, ఇలా ఉంటాయి కదా ఒక్కొక్కటి. అరే ఏంద్రా సినిమా అంటే హీరో హీరోయిన్ని ప్రేమించాడు, విలన్ వస్తాడు, హీరోయిన్ చంపేస్తాడు, కొత్త హీరోయిన్ వస్తుంది, ఆమెని పెళ్లి చేసుకుంటాడు హీరో. ఇట్లా చాలా సింపుల్గా అదే థీమ్ అన్నమాట. థీమ్ ఎటువంటి అంశాలని తాకినాయి మీకు కనబడితే ఇవే కనబడతాయి. సెంట్రల్ థీము, సమ్మరీ, క్రిటికల్ ఇవాల్యుయేట్ అన్నా, డిస్క్రైబ్ అన్నా, ఏదైనప్పటికీ కూడా మనకి ఏదైతే ఇక్కడ థీమ్ అంటాడో, సమ్మరీ అంటాడో దానికి సంబంధించే రాస్తాం. ఇక చూడండి, విలియం కాంగ్రెస్ ద వే ఆఫ్ ద వరల్డ్ ఈజ్ ఎ రెస్టోరేషన్ కామెడీ ఎక్స్ప్లెయిన్. రెస్టోరేషన్ కామెడీ ఇది వే ఆఫ్ ద వరల్డ్ అనేది వివరించండి. యాక్చువల్గా ఏం జరిగిందంటే అండి, రెస్టోరేషన్ పీరియడ్కి ముందు అతి పరిశుద్ధులు వచ్చారు, ప్యూరిటన్స్ వీళ్ళు వచ్చి ఏం చేశారంటే థియేటర్స్ మూసేశారు, అన్నిటిని మూసేశారు, ప్రతిదీ మూసేసి అసలు బుక్ అనేది రావడం కష్టం చేశారు, పబ్లిష్ అవ్వకుండా చేశారు. జనాలంతా వీళ్ళని చాలా ఆరాధించేవాళ్ళు. ఆలివర్ క్రామ్వెల్ని ఒక ఐకాన్ లాగా చూసేవాళ్ళు. అందుకని రాజుల్ని దించి ఆయన్ని కూర్చోబెడితే తర్వాత జరిగిన తతంగం ఏంటంటే మనం పరిశుద్ధంగా ఉండాలి కాబట్టి ఎట్లాంటిని చండాలపి చూడకూడదు అనేసి టోటల్గా 10-15 సంవత్సరాలు ఎండగట్టేశారు. ఎప్పుడైతే ప్రజల్లో ఏవగింపు వచ్చింది, ఏంద్రా బాబు ఈ జీవితం, ఏంద్రా బాబు అసలు ఒక్క నాటకం, అప్పుడు నాటకాలే, టీవీలు లేవు, సినిమా హాల్ అంటే థియేటర్స్ అనమాట. ఏం ప్రదర్శించేవాళ్ళు, నాటకాలు ప్రదర్శించేవాళ్ళు. ఆ నాటకాన్ని చూడకూడదు పాపం అని చెప్పేసి మొత్తం మూసి, అంతేకాదు బుక్స్ పబ్లిష్ చేయకుండా చేశారు. అందుకని ఎప్పుడైతే రెస్టోరేషన్ అంటే మరలా తిరిగి పునరుద్ధరించడం ఏంటి, మళ్ళా స్టూవర్ట్ రాజవంశాన్ని మరలా తీసుకొస్తారు. స్టూవర్ట్ పురం అని విన్నుంటారుగా, ఆ స్టూవర్ట్ రాజవంశం ఏదైతే ఉందో ఆ స్టూవర్ట్ రాజవంశం వాళ్ళని మళ్ళీ తిరిగి రెస్టోర్ చేస్తారు వాళ్ళ అధికారాన్ని. ప్రజలందరూ కలిసి బాబు ఏమనుకోవద్దు, వీళ్ళ మాయలో పడి మిమ్మల్ని దించేసాం, మీరే బాగున్నారు, మీ కాలంలో చల్లగా ఉన్నామని మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చినప్పుడు ఏమైనా విచ్చలవిడితనం ఎక్కువైపోతుంది. అందుకని మీకు వే ఆఫ్ ద వరల్డ్ లో చూస్తే అన్ని అక్రమ సంబంధాలు అన్నీ ఉన్నాయి కనబడతాయి. ఎందుకని అంతకుముందు చూసి చూడనట్టుగా ఏదోలే అని నార్మల్గా ఉపయోగించే వీళ్ళంతా ఒక్కసారి ఎట్లా అంటే కొంతకాలం సిగరెట్లు తాగి ఒక 1 రోజులు 2 నెలలు పాపం ఏదో మడిం కట్టుకొని లేకపోతే ఏదో గట్టిగా అనుకొని తాగను అనుకునేవాడు అంతకుముందు ఓ రోజు సిగరెట్ తాగేవాడు, తర్వాత అంతా కూడా ఒకే రోజు 10 సిగరెట్లు తాగడం మొదలు పెట్టినట్టుగా ఈ విధంగా విచ్చలవిడితనం అనేది ఈ రచనలో కనబడుతుంది రెస్టోరేషన్ పీరియడ్ లో. వే ఆఫ్ ద వరల్డ్ లో చూస్తే మీకు ఎఫైర్స్, మిరబెల్ ఉన్నాడు, అందరితో ఎఫైర్, మిసెస్ ఫైనల్తో ఎఫైర్ ఉంటుంది, ఫైబల్ అనే పనాతో ఎఫైర్ ఉంటుంది, తర్వాత వచ్చేసి హీరోయిన్. ఇట్లా చూస్తే అందరూ ఆఖరికి లేడీ విష్ఫోర్ట్ ని ఇంప్రెస్ చేయాలి అనుకుంటే లేడీ విష్ఫోర్ట్ కూడా నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడేమో మిరబెల్ అనే స్థాయికి వెళ్తుంది అంటే అది చూడండి ఎట్లాంటి విధానంలో ఉందో అర్థమవుతుంది మనకి. తర్వాత హౌ డస్ కాంగ్రీవ్ షో ద డబుల్ స్టాండ్ ఆఫ్ మొరాలిటీ. మొరాలిటీ అంటే చెప్పుకున్నదే మంచి డబుల్ స్టాండర్డ్స్ ఉంటాయి. అసలు మిరబెల్కిను మిస్టర్ ఫైనల్ కి అసలు ఏముండదు. మిస్టర్ ఫైనల్ కూడా అక్రమ సంబంధాలు ఉంటాయి, అండ్ ఈ వ్యక్తి మిరబెల్ కూడా అక్రమ సంబంధాలు ఉంటాయి. కానీ చివరిలో చూస్తే మిరబెల్ ని హీరో లాగా ప్రొజెక్ట్ చేయడం డబుల్ స్టాండర్డ్ కదా ఇదంతా. మిస్టర్ ఫైనల్ కి అండ్ మిస్టర్ మిరబెల్ కి అసలు ఏముంది, ఇద్దరు ఒకేలాగా ఉంటారు. తర్వాత మనం చూసుకుంటే వాట్ డస్ స్టీల్స్ ఎస్సే లేడీస్ డైరీ కన్వే. లేడీస్ డైరీ అనేది ఏం చెప్తుంది. తర్వాత డిస్క్రైబ్ ద క్యారెక్టర్ ఆఫ్ అనానిమస్ లేడీ ఇన్ స్టీల్స్ ఎస్ అడ్వైజ్ ఇన్ లవ్. అడ్వైజ్ ఇన్ లవ్ లో ఒక మిస్టీరియస్ లేడీ ఉంది, అంటే అనానిమస్ అంటే ఎవరో తెలియదు, ఆ లేడీ ఎవరో, ఆ క్యారెక్టర్ గురించి చెప్పమంటున్నారు. తర్వాత షేక్స్పియర్ ఆర్ట్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ ని జాన్సన్ ఎలా పొగిడాడు. తర్వాత వైలేషన్ ఆఫ్ 3 యూనిటీస్. వైలేషన్ ఆఫ్ 3 యూనిటీస్ అనేవి జాన్సన్
డిఫెండ్ చేశాడు. అయితే ఎందుకు చేశాడు, ఎలా చేశాడు, దాన్ని డిఫెండ్ ఎట్లా ఓకే షేక్స్పియర్ కరెక్ట్గానే వాడాడు అని ఎలా డిఫెండ్ చేశాడని అడిగారు. ఇది ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ యొక్క సిలబస్ యాజ్ వెల్ యాజ్ మీకు క్వశ్చన్ పేపర్ అనమాట. ఇది మోడల్ పేపర్ 2020-21 మారింది. ఇప్పుడు 2022-23 అయినప్పటికి కూడా ఇదే పేపరు ఇంకో 5 సంవత్సరాల దాకా ఇదే కొనసాగే అవకాశాలు అనేవి ఉంటాయి. సో టోటల్గా సెక్షన్ ఏలో 25 మార్కులు, సెక్షన్ బిలో 50 మార్కులు, ఆ విధంగా 75 మార్కులు, ఇంటర్నల్స్ 25 మార్కులు.